వార్తలు వచ్చాయి. విశాల్ గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుందంటే వణుకుతున్నాడు, నడవడానికి కూడా అవస్థ పడుతున్నాడు, అసలు ఏం జరిగిందా అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు సార్? ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అంటే శివాజీ గణేషన్ కొడుకు మనకు కూడా తెలుసు. ఆయన చిన్నతంబి, చంద్రముఖి, తర్వాత పొన్నియిన్ సెల్వం ఈ సినిమాలంతా కూడా ఈ మధ్య యాక్ట్ చేశాడు. ప్రజెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ హీరోగా వస్తున్న ఆ సినిమాలో ఈయన అపేర్ అవుతున్నాడు. సో 80s 90s లో వెరీ పాపులర్ హీరోగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన ముఖ్యంగా ఘర్షణ, అప్పట్లో తమిళ్ మణిరత్నం ఘర్షణలో వెరీ పాపులర్ అనమాట, మిడ్ 80s. సో దాని తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యాడు. అలాగే తెలుగు సినిమాల్లో కూడా ఆయన చేశాడు. సో ఆయనకి బ్రెయిన్ సర్జరీ అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయనకి అది మామూలుగా ఫీవర్ అండ్ హెడేక్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినాక వాళ్ళు కొన్ని టెస్టులు చేసినాక అతనికి బ్రెయిన్లో అంటే మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ అంటారు, అంటే బ్రెయిన్లో మధ్యలో ఒక బ్లడ్ని తీసుకెళ్లే ఒక చిన్న పైపు లాంటిది ఆర్టరీ ఉంది. అది బల్జ్ అయిపోయింది అనమాట, అంటే ఉబ్బిపోయి బ్లడ్ వెళ్ళట్లేదు. దాన్ని బెలూనింగ్ అంటారు అనమాట. అట్లాంటి బెలూనింగ్ జరిగింది. అదేంటంటే ఆర్టరీ, దాన్ని బైపర్కేషన్ ఆఫ్ ద మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ అంటారు. అది బ్రెయిన్లో మేజర్ పార్ట్కి బ్లడ్ తీసుకెళ్లే ఇదనమాట. అది ఎప్పుడైతే బెలూనింగ్ అయిందో బ్లడ్ ప్రాబ్లం వచ్చింది. సో దానికి ఒక సర్జరీ చేశారు. అయితే ఇప్పుడైతే స్టేబుల్గానే ఉన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే బ్రెయిన్ ఫాగ్ అనే ఒక కండిషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బ్రెయిన్ ఫాగ్ అంటే క్లియర్ థింకింగ్ ఉండదు. ఫాగ్ అంటే తెలుసు కదా మనకు, మంచు, పొగ మంచు కప్పేయడాన్ని ఫాగ్ అంటాం. అట్లాగే బ్రెయిన్ కూడా ఏంటంటే ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండదు, అంటే చాలా మర్చిపోతారు, ఫోకస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మాట్లాడాలంటే కరెక్ట్ పదం అక్కడికి రాదనమాట, వర్డ్స్ మర్చిపోతారు. ఇలాంటిది బ్రెయిన్ ఫాగింగ్ అంటారు. అలాంటి కండిషన్ ఆయనకు వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే స్టేబుల్గా ఉన్నాడు ఆయన అనేది. విశాల్ ఏంటంటే మదగధ రాజా అనే ఒక సినిమా 2013లో షూటింగ్ అయిపోయింది. అంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషన్ల కోసం ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు. ఆయన మాట్లాడుతుంటే మైక్ పట్టుకొని చెయ్యంతా వణికిపోతుంది. సో నడవలేకపోతున్నాడు. పక్కన అసిస్టెంట్ని ఊనుకొని నడుస్తున్నాడు. సో అందరూ కూడా అక్కడ పరామర్శిస్తున్నాడు. సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. నిన్నంతా కూడా మన ఛానల్ లైవ్లో పెట్టాయి ఆ వీడియోని. దానికి ఇప్పటివరకు అఫిషియల్గా అతని హెల్త్ కండిషన్ ఏందని చెప్పలేదు. కొద్దిగా వీక్ కూడా అయినట్టుగా, సన్నబడినట్టు కూడా తెలుస్తుంది. అంటే మామూలుగానే విశాల్ చాలా స్ట్రాంగ్ బాడీ అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ 6 ప్యాక్ బాడీస్ తమిళనాడులో. అలాంటి అతను అంత వీక్గా ఉండడం, ఆడుతుండడం ఇదంతా కనిపిస్తే ఇప్పటివరకు వస్తున్న న్యూస్ ఏంటంటే అతను చాలా హై ఫీవర్తో ఉన్నాడు. కానీ 13 ఏళ్ళుగా ఆగిపోయిన సినిమా కాబట్టి ప్రమోట్ చేయాలి అని వచ్చాడు. కానీ అదర్వైజ్ ఆయన రాకుండా ఉండాలి, కానీ నేను వస్తాను అని ఆయన వచ్చాడు అనేది చెప్తున్నారు. సో ఒకటేమో ఆందోళన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏమైంది విశాల్కి, అసలు నిజం చెప్పండి, మామూలుగా ఫీవర్ అయితే కూడా ఇంత వణికిపోతారా? అంటే చలి జ్వరం ఉంటే వణుకుతారు ఖచ్చితంగా, చలి వస్తే చాలా ఇంకా ఎక్కువగా కూడా వణుకు వస్తుంది, షివరింగ్ వస్తుంది. మరి అట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు ఆయన అక్కడే కూడా అనౌన్స్ చేయొచ్చు, నాకు ఫీవర్ ఉంది అయినా కూడా నేను దీనికి వచ్చానని చెప్పేసి ఉంటే ఒక పని అయిపోయేది. కానీ ఎప్పుడైతే అది చెప్పలేదో, ఆయనకి ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఎందుకు ఇంత సన్నగా అయిపోయాడు, నడవలేని పరిస్థితి ఉంది, ఇవన్నీ చెబుతున్నారు. అంటే వాళ్ళే అఫిషియల్గా అనౌన్స్ చేస్తుంటే పోయిండేది. అది చేయకపోవడం వల్ల రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మేబీ అఫిషియల్గా ఈరోజు ఏమన్నా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇట్లా ఈ స్థాయిలో ఊహాగానాలు వచ్చినప్పుడు అఫిషియల్గా వాళ్ళే చెప్పడం ఎప్పుడు కూడా బెటరు. లేదు ఇది కొంత రాని మనకి సినిమాకి పబ్లిసిటీ అనుకొని ఉంటే కూడా చెప్పలేం మనం ఇవాళ. ఎందుకంటే సినిమా వాళ్ళు అలా కూడా ఆలోచిస్తారు కదా, 2 రోజులు జరగని దాని తర్వాత మనం అనౌన్స్ చేద్దాం అనేది కూడా అనుకోండొచ్చు. ఎందుకంటే ఈ సినిమా 13 ఏళ్ళుగా ఆగిపోయిన సినిమా కాబట్టి ఇప్పుడు చూడాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. 13 ఏళ్లకు ముందు షూటింగ్ అయిపోయిన సినిమాని ఇవాళ ఎందుకు చూడాలనిపిస్తుంది, ఎవరికి అనిపించకపోవచ్చు. కాబట్టి కూడా దీనికి కొంత పబ్లిసిటీ రాని అనేది ఏమన్నా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా చూడాలి.
అట్లాగే మనకి కన్నడలో కూడా 2 రోజుల ముందే చూసాను నేను. శివరాజ్ కుమార్ క్యాన్సర్తో ఆయన కొంతకాలం బాధపడి ట్రీట్మెంట్ తీసుకొని నిన్నొచ్చే ఆయన మీడియా ముందుకు వచ్చి నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే ఆయన బోల్డ్గా నాకు క్యాన్సర్ అని కూడా అనౌన్స్ చేశాడు. మనకి ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు కూడా 90s ఏజ్లో ఉన్నప్పుడు ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన కూడా రకరకాల ఊహాగానాలు ఉంటే ఆయన ఓపెన్గానే వచ్చి మీడియా ముందు అనౌన్స్ చేశాడు. అలాగే శివరాజ్ కుమార్ కూడా నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పారు. శివరాజ్ కుమార్ ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక 20 సినిమాలు లైన్అప్లో ఉంటాయన్నమాట, అంత బిజీ స్టార్. సో ఆయన క్యాన్సర్ అనేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బట్ ఆయన బాగానే ఉన్నాడని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ముగ్గురు మనం చెప్పుకున్న ముగ్గురు కండిషన్లో ఇద్దరు బాగానే ఉన్నారు. అంటే ప్రభువు కోలుకుంటున్నాడు. శివరాజ్ కుమార్ ఆల్రెడీ క్యాన్సర్తో రికవర్ అయిందని ప్రకటించాడు. విశాల్ది మాత్రం తెలియాల్సింది. విశాల్కి కూడా డేంజరస్ సిచ్యువేషన్ అయితే ఏమి ఉన్నట్టయితే లేదు. ఉంటే ఈ పాటికి తమిళ మీడియా ఏదో ఒక రకంగా రాసేది. సో ఓవరాల్గా ఆయనకి ఏదో టెంపరీ హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అంటే టైఫాయిడ్ లాంటి ఫీవరు లేకపోతే అట్లాంటి ఏమన్నా వచ్చాయా అనేది చూడాలి. ఓకే సార్. సో ఇలాగా అసలు ఈ మధ్య కాలంలో మనకి చాలా మంది ఆర్టిస్టులు చనిపోతున్నారు. మామూలుగా జనం కూడా ఎక్కువగా చనిపోతున్నారు కోవిడ్ తర్వాత. అంటే కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. దీన్ని పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అంటారు, ఒక్కోసారి లాంగ్ కోవిడ్ అని అంటారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చి నయమైపోయింది అనుకుంటారు కదా, కానీ లోపల దాని లక్షణాలు ఉండిపోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయంటే బేసిక్గా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట. మయోకార్డిటిస్ అంటారు, అంటే ఇన్ఫ్లమేషన్ అన్నమాట. హార్ట్ దీంట్లో హార్ట్ మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. అట్లాగే అరిథమియా అనేది హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ఆల్టర్ చేస్తాయి, చేస్తాయి అన్నమాట. అవి ఆ జబ్బుని అరిథమియా అంటారు. అట్లాగే బ్లడ్ క్లాట్ అవుతుంది చాలా మందికి. అందుకనే ఎక్కువ మంది చనిపోవడానికి ఇది బ్లడ్ క్లాట్. అంటే కరోనా లక్షణాల్లో ఒకటి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అనమాట. అట్లాగే పెరికార్డిటిస్ అనే ఇంకొక రకమైన కండిషన్, హార్ట్ కండిషన్. అది ఇన్ఫ్లమేషన్ మెంబ్రెయిన్ అరౌండ్ హార్ట్ అనమాట. హార్ట్ చుట్టుపక్కల ఉండే మెంబ్రెయిన్కి ఇన్ఫ్లమేషన్ రావడాన్ని పెరికార్డిటిస్ అంటారు. అట్లాగే చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఎక్సెస్ ఫ్లూయిడ్ స్వెల్లింగ్, దీన్ని ఎడెమియా అంటారు, స్వెల్లింగ్ జరగడం హార్ట్. అట్లాగే చెస్ట్ పెయిన్స్ రావడం, ఇలాంటివి కూడా బాగా పెరిగాయి అనమాట. వాటితో పాటు ఏంటంటే బీపీ, కొలెస్ట్రాల్ బాగా పెరుగుతున్నాయి. అట్లా రకరకాల లంగ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇలాగా చాలా మంది ఏంటంటే ముఖ్యంగా 40+ వాళ్ళు ఈ డాక్టర్ల దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి చెకప్ చేయించుకోవడం, ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదన్నా లంగ్ ఇష్యూస్ ఆల్రెడీ మనకు ఉన్నప్పుడు ఇంకా వల్నరబుల్ అవుతాం అనమాట. అందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేయకూడదు, లిమిటెడ్గా చేయాలి. అంటే ఏజ్ని మన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని వాకింగ్ కానీ మిగతావి కానీ. చాలామంది ఏంటంటే చేసేటప్పుడు ఎక్కువ ఉత్సాహం ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్, అందుకని విపరీతంగా చాలామంది జిమ్ముల్లో ఈ మధ్య చనిపోవడానికి అదే కారణం. వాళ్ళు ఏంటంటే 3 గంటలు 4 గంటలు ఈ 6 ప్యాక్ పిచ్చి కూడా చాలా మందికి పట్టుకుంటుంది. వాడి ఏజ్ అవన్నీ దృష్టిలో పెట్టకుండా 6 ప్యాక్ రావాలని చెప్పి రోజుకి 3 గంటలు మినిమం చేస్తారు. మళ్ళీ ఒక 3 గంటలు నిద్రపోవాలి, దానికి ఫుడ్ వ్యవహారం అంతా 5-6 గంటలు దాని మీద ఫోకస్ చేయాలి. అందువల్ల యాంగ్జైటీ కూడా ఉంటుంది మెంటల్గా. మనం